వైఎస్ జగన్ ఇబ్రహీంపట్నం పర్యటనపై హై టెన్షన్ కనిపిస్తోంది. ఇవాళ ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి వెళ్లబోతున్నారు జగన్. ఆయన పర్యటనపై విజయవాడ పోలీసులు మాత్రం ఆంక్షలు విధించారు. విజయవాడ గొల్లపూడి మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లాలి అని వైసీపీ ప్లాన్. ట్రాఫిక్ రద్దీ కారణంగా వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లాలి అని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఉదయం 9 గంటలకు అంటే ఇంకొక గంటలో తాడేపల్లి నివాసం నుంచి జగన్ బయలుదేరతారు. మరి జగన్ ఏ రూట్లో వెళతారు అనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ కనిపిస్తోంది. జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. జన సమీకరణ చేయొద్దు అంటూ దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణుకి నోటీసులు ఇచ్చారు. మా ప్రతినిధి వసంత్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ డీటెయిల్స్ తో. వసంత్, సో ఇంకొక గంటలో జగన్ తన నివాసం నుంచి బయలుదేరి ఇబ్రహీంపట్నం వెళ్ళాలి. అయితే ఏ రూట్ లో వెళతారు అనే మీమాంస కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఏమన్నా క్లారిటీ వచ్చిందా? వైసీపీ నేతలు పట్టుబడుతూ ఉన్నారు, కానీ పోలీసులు వేరే రూట్ చెప్తూ ఉన్నారు. ఏమన్నా డెసిషన్ తీసుకున్నారా? సో పోలీసులు ఇచ్చినటువంటి ఆంక్షలపైన తాము ఇటు పరిస్థితులను వెనక్కి తగ్గమంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే తమ ప్లాన్ ఏదైతే ముందస్తుగా అనుకున్నామో అదే రూట్లో వెళ్తామంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. ఇటు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కృష్ణా, గుంటూరు 2 జిల్లాలను కలిపేటటువంటి వారధి మీదుగా విజయవాడలోకి ఎంటర్ అవుతారు. అక్కడి నుంచి బైపాస్ ఏదైతే విజయవాడ హైదరాబాద్ హైవే ఉంటుందో ఆ హైవే మీదుగా బస్టాండ్ మీద నుంచి వెళ్ళి అక్కడి నుంచి గొల్లపూడిలోకి వస్తారు. గొల్లపూడి నుంచి నేరుగా ఇబ్రహీంపట్నంలో ఉన్నట్టు జోగి రమేష్ నివాసానికి రాబోతుంది. కానీ పోలీసులు మాత్రం ఇటు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి తాడేపల్లి, ఉండవల్లి, కరకట్ట మీదుగా వచ్చి వెస్ట్ బైపాస్ మీద నుంచి జోగి రమేష్ నివాసానికి వెళ్ళాలి. గొల్లపూడి అవుట్కట్స్ బయట దిగుతుంది ఆ రోడ్డు. అక్కడి నుంచి హైవే మీదుగా జోగి రమేష్ నివాసానికి వెళ్ళాలని స్పష్టం చేస్తున్నారు. అయితే నిన్న ఇదే విషయానికి సంబంధించి చాలా క్లియర్గా కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైనటువంటి దేవినేని అవినాష్తో పాటు ఇటు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఇటు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇటు జన సమీకరణ చేయవద్దు, క్రౌడ్ని గ్యాదర్ చేయొద్దు, ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది, నేషనల్ హైవే మీద కూడా ప్రజలు ఇబ్బందులు పడతారంటూ కూడా ఆ నోటీసులు పేర్కొన్నారు. మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సైతం నోటీసులు జారీ చేశారు. రూట్ ప్లాన్ మార్చుకోవాలని చెప్పారు. వెస్ట్ బైపాస్ నుంచి వెళ్ళాలంటూ నేరుగా జగన్మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ తమ ప్లాన్ ప్రకారమే తాము ముందస్తుగా ఏదైతే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నామో ఆ రూట్ మ్యాప్ ప్రకారమే వెళ్తామంటూ కూడా ఇటు వైసీపీ నేతలు అయితే స్పష్టం చేస్తున్నారు. నిన్న పోలీసులు నోటీసులు జారీ చేయడం సరిగ్గా కొద్దిసేపటి క్రితం కూడా ప్రజల భద్రత దృష్ట్యా, గతంలో ఎదురైనటువంటి పరిణామాల దృష్ట్యా, వీటన్నిటి దృష్ట్యా ఎటువంటి తాము నిర్ణయం తీసుకున్నామో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సినట్టు కూడా పోలీసులు మరోసారి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన మీద ఆద్యంతం ఆసక్తి నెలకొంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతల దాడిలో పూర్తిగా ధ్వంసమైనటువంటి జోగి రమేష్ నివాసానికి తాము వస్తామంటూ కూడా గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీసులకు సమాచారం ఇచ్చాము. ఆ నివాసాన్ని పరిశీలిస్తారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు కాబట్టి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చేటటువంటి అవకాశం ఉందనేది పార్టీ నేతలు చెప్తున్నారు. తాము మొదటి నుంచి చెప్తున్నదే, కానీ అనూహ్యంగా తమకు నోటీసులు ఇవ్వడం అనేది వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రాత్రికి రాత్రి రూట్ మ్యాప్ను మార్చుకోవడం సాధ్యం కానటువంటి అంశం కాబట్టి ఇటు జోగి రమేష్ నివాసానికి రావడం, ఈ నివాసాన్ని పరిశీలించడం, ఇటు జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి వైఎస్ఆర్సీపీ నేతలందరినీ కూడా పరామర్శించడంతో పాటుగా వారి కుటుంబ సభ్యులకైతే భరోసా అయితే జగన్మోహన్ రెడ్డి ఇవ్వబోతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనను ఇటు పోలీసులు అడ్డుకుంటారా, లేదా రూట్ మ్యాప్కి సంబంధించి మార్పులు చేర్పులు చేసుకొని మరోసారి నోటీసులు ఇస్తారని మాత్రం వేచి చూడాల్సి ఉంది.